ఇది గోమాతకు సంబంధించిన వర్ణన. చిన్నప్పుడు ఇది మా పెద్దమ్మ నాకు నేర్పించారు. నేను ఇప్పుడు మీకు అందరికీ వినిపించబోతున్నాను. శ్రీమన్నారాయణ అని తలవే మనసా, చింతలన్నీ మాన్పవే మనసా, వేసిన గుంటకు పారవే మనసా, వేదాక్షరములు తలవే మనసా, గోవు పాదములు పితృదేవతలు, వర్షలు సరసగణములు, ఉరుములు అష్టమర్దనలు, ఉరమధ్యమున గాంధారులు, కంఠాన నరులు, ముఖము జ్యేష్ఠ, ముక్కు శిలాదేవి, నోరు లోకేశ్వరములు, దంత పంతాలు సకల దేవతలు, నాలుకే నారాయణ, సొల్లు శ్రీగంధము, పండ్లు గజంత్రాలు, క్రింది పెదవి క్రిందియే లోకాలు, మీది పెదవి మీదియే లోకాలు, పుక్కిళ్ళు పూబంతులు, చెక్కిళ్ళు చామంతులు, చెవులు శంకుచక్రాలు, కండ్లు సూర్యకిరణాలు, బొమ్మలు సింగినీలు, పంత పానుష్టము, కొమ్ములు కోటిలింగాలు, ఊపరము చుక్క, వెన్ను ప్రయాగ, చర్మము దేవుడు, రోమాలు మహారుషులు, శ్రీరామ భూపాల ముందు నాభి కమలము, డెక్కలు దేవగణములు, పిక్కలు భీమేశ్వర్లు, మోకాలు సాలగ్రామాలు, తొడలు సోమేశ్వర్లు, జంగానాథం జగద్గురు, తోక 90 నదుల బోలు, అరికిని ప్రాణదేవ, పొదుగు పుండరీక పురుషోత్తమ, స్తనాలు సప్త సాగరాలు, పాలు పంచామృతం, పంచితం భగీరథి స్నానం. గోవును వర్ణించిన గొంతుకి ఏమి ఇస్తివి యమధర్మరాజా అంటే, ప్రొద్దున లేచి పఠించితే పంచమ పాతకాలు పోవును, మధ్యాహ్నం పఠించితే అగ్నిబాధ లేదు, రాత్రికి యమబాధ లేదు, ముందలో యమలోకము లేదు. కాశీలో మేసేటి కపిల గోవులార గంగా గడ్డపురి మేసి గంగ నీళ్లు త్రాగి, యముని వారు వస్తే శివుని వారనుండ్రి, శివుని వారు వస్తే విష్ణువారనుండ్రి, గయాకు పోయి వచ్చినంత ఫలం, 360 తీర్థయాత్రలు తిరిగి వచ్చినంత ఫలం. ఇంద్రులు చంద్రులు నరులు కృపేంద్రులు, ఏకాదశి రుద్రులు, ద్వాదశాయుచ్చులు, కష్టపాలకులు, శ్రీకృష్ణ భగవానుడు యమధర్మరాజు కొలువై కూర్చుండగా, స్త్రీలు చేసిన పాపం ఏమిటా పోవు యమధర్మరాజా అంటే, అంటు కలిపితే పాపం, ముట్టు కలిపితే పాపం, ప్రేగు త్రొక్కితే పాపం, వెంక త్రొక్కితే పాపం, ఎది భోంచేస్తుండగా మాట్లాడిన పాపం, బంతిలో పక్షపాతం చూపిన పాపం, కొన్ని కోటి జన్మాల పాపములు పోవును. త్రొక్కిన భూదేవి సాక్షి, శ్రీమన్నారాయణ సాక్షి, శ్రీకృష్ణ భగవాన్ల పురుషోత్తమ, రెండో ఉండ 2 ఏండ్లు, గోమయం తిన్న గొంతి వచ్చింది, ఏమిస్తి యమధర్మరాజా అంటే, వాయినమైన వంటశాలిస్తి, పెట్టిపోయిన పెద్దిల్లిస్తి, షాలు కప్పిన గుర్రం ఇస్తి, సామ్రాజ్యం ఇస్తి, మాలు కట్టిన గుర్రం ఇస్తి, మహారాజ్యం ఇస్తి, కొన్ని కోటి జన్మాల పాపములు పోవును. త్రొక్కిన భూదేవి సాక్షి, శ్రీమన్నారాయణ సాక్షి, శ్రీకృష్ణ భగవాన్ల పురుషోత్తమ, మూడో ఉండ 3 ఏండ్లు, గోమయం తిన్న గొంతి వచ్చింది, ఏమి ఇస్తి యమధర్మరాజా అంటే, తానును తన పురుషుడు తెల్లటి గుర్రం నెక్కి, నల్లటి ఏనుగు నెక్కి, పచ్చల పల్లకి నెక్కి, హనుమంత దేవర అభయమియ్యంగా, కిన్నెర్లు మీటించంగా, నారదుడు వీణ వాయించంగా, రంభ ఉర్వశులు నాట్యం ఆడంగా, పురాణ పురుషోత్తములు వేదాంతులు ఆమెను చూసి వ్యర్థులు కాక, తోకమూతి పురుగులను తొలగదబ్బుండి, ఇంపమూతి కాకులను విడిచికట్టేయండి, కాలేటి గాజుగంపల కలిచల్లుండి, మండేటి ఇసుక పాత్రల మన్ను కప్పుండి, ఇంపదుడు కానీ వదిలినివ్వకండి, సానిపిత్రాన్య సఖే వచ్చింది, స్వర్గమల్లా ఉడవుచకండి, పెండ తిన్న పేదరాలు వచ్చింది, స్వర్గమల్లా ఏలుండి, బ్రహ్మలోకానికి బయలుదేరంగా విష్ణులోకమందు హోమగుండాల కడామని ఉంచింది. ఎట్లా వచ్చింది ఎలా వచ్చిందంటే, ముత్యాలు ముంగిలు దాటి, వదనాల వాకిండ్లు దాటి, కంచు కడపలు దాటి వచ్చింది. కడుగుండ్రి కాళ్ళు, వెయ్యుండ్రి పీట, పూయుండ్రి పసుపు, పెట్టుండ్రి కుంకుమ, ముట్టుండ్రి ముత్యాలు, అంటుండ్రి అక్షంతలు. దేవబాయికి ఎంబత్తం కావాలంటే 360 పుట్ల మునిరత్నాల వెయ్యం, ముద్దెడి ఇంగు, గడిగడి పసుపు, గడిగడి కుంకుమ, కాయ కూర చల్ల చమురు పాడి పంట. ఈ లోకమందే ఉంటావా భూలోకానికి పోతావా అంటే, ఈ లోకమంది ఏమి ఉన్నది, దానమా ధర్మమా భిక్షమా అక్షమా, భూలోకానికే పోతాను, ఏమి కావాలనో కోరుకోనమంటే, అందెలవాడు కొడుకు, గజ్జెలవాడు కొడుకు, గంటలవాడు కొడుకు, మూగలవాడు కొడుకు, ఆడిపాడి అమ్మ అన్నం పెట్టమన్నవాడు కొడుకు, సంతలో శాస్త్రం చెప్పినవాడు కొడుకు, వీధిలో వేదాంతం చదివినవాడు కొడుకు, 2 బిడ్డలు నీడలు కాంగా, 2 అల్లుళ్ళు చంద్రాయి గొడుగులు పట్టంగా, ఇంత స్త్రీకి ఇంత సంపద, కామధేనువా కల్పవృక్షమా, చదివిన వారికి స్వర్గలోకం, విన్నవారికి విష్ణులోకం, వెక్కిరించిన వారికి యమలోకం. కృష్ణ నీకు దండం.